హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం జనవరి 22 ఆర్ఆర్బి ఎన్టీపీసీ షిఫ్ట్ 2లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ చూద్దామండి. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లోని మనకి రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. మనకి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ అన్నీ కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. అండ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి, ఈ మోడల్లో ఒక క్వశ్చన్ వచ్చింది అని మనకి తెలియడం జరిగింది. క్లియర్గా చూడండి, cos 49 degrees by sin 41 degrees minus 3 into cos square 49 degrees plus cos square 41 degrees plus tan 60 degrees into tan 49 degrees into tan 41 degrees అని అడిగారు. ఎప్పుడైతే క్లియర్గా చూడండి, మనకి cos 49 ఉన్నారు, ఇక్కడ sin 41 అంటున్నారు. మనం ఒకటే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే cos theta అలాగే sin cos A sin B అనేవి రెండు ఉన్నాయి అనుకోండి. cos A sin B అనేవి రెండు ఉంటే A ప్లస్ బి అంటే ఆ రెండు యాంగిల్స్ని కలిపినప్పుడు 90 డిగ్రీస్ గనక అయితే అప్పుడు ఈ రెండు సమానం అవుతాయి. ఈ రెండు ఏమవుతాయండి? సమానం అవుతాయి. cos A is equal to sin B అవుతుంది. ఎందుకు? క్లియర్గా చూసుకున్నప్పుడు cos ఏని ఏమని రాసుకోవచ్చు? 90 మైనస్ బి కింద రాసుకోవచ్చు అనమాట. cos 90 మైనస్ బి అంటే sin B అవుతుంది. సో అందుకనే ఈక్వల్ అవుతుంది. ఓకే, సో క్లియర్గా చూసుకుంటే మనకి ఇక్కడ cos 49 sin 41 ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే 49 ప్లస్ 41 90 డిగ్రీస్ కాబట్టి. ఓకే, సో ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 1 అవుతుంది. 1 మైనస్ 3 ఇంటూ, క్లియర్గా చూసుకోండి, మనం మళ్ళీ చెప్పుకున్నాం cos 41 అంటే ఏంటి? sin 49. సో sin స్క్వేర్ 49 అవుతుంది. ఇది cos స్క్వేర్ 49 ప్లస్ sin స్క్వేర్ 49 ఎంత? sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా 1. సో 3 ఇంటూ 1 3. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఉంది, ప్లస్ tan 41 సిమిలర్ అండి. tan 49 ప్లస్ 41 90 డిగ్రీస్ కాబట్టి ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది అంటే tan 41 అంటే ఎంత? cot 49 అనమాట. cot 49. సో ఆ cot 49 tan 49 క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే ఈ రెండు రివర్స్ కాబట్టి, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. ఓకేనండి, క్యాన్సిల్ అవుతాయి. క్లియర్గా చూసుకోండి, ఇక్కడ tan 41 అంటే cot 49 అని అర్థం. ఎందుకంటే 41 ప్లస్ 49 90 డిగ్రీస్ అవుతుంది కాబట్టి. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో tan 60 ఎంత? ఈ రెండు 1 అయిపోయి మల్టిప్లై. tan 60 వచ్చేసి √3. సో ఆన్సర్ ఏమవుతుందండి? 1 మైనస్ 3 వచ్చేసి -2 అంటే √3 - 2 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? A ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు యాక్చువల్గా మనకేంటి, ఇవన్నీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నాయండి. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ కూడా 90 డిగ్రీస్ లోపు ఉంటాయి, అవునా? 0 to 90 డిగ్రీస్ ఉంటాయి. 0 to 90 డిగ్రీస్ ఉన్నప్పుడు cos 90 మైనస్ తీటా ఎంత? sin తీటా. sin 90 మైనస్ తీటా ఎంత? cos తీటా. అలాగే tan 90 మైనస్ తీటా cot తీటా. cot 90 మైనస్ తీటా tan తీటా. అది మనకి తెలిస్తే వెంటనే సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ మీకు అది తెలియకపోయినా సరే మీరు రెండు A ప్లస్ బి 90 డిగ్రీస్ అయితే అప్పుడు cos A ఈజ్ ఈక్వల్ టు sin B అవుతుంది. ఏమవుతుంది? cos A ఈజ్ ఈక్వల్ టు sin B అవుతుంది. అలాగే tan A ఈజ్ ఈక్వల్ టు cot B అవుతుంది. ఎప్పుడు? A ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. A and B together can complete a work in 35 days. B and C together can complete a work in 21 days. While all the three can complete the work in 15 days. In how many days can A and C together can complete the same work? క్లియర్గా చూసుకోండి, ఇలాంటి క్వశ్చనే వచ్చిందని చెప్పారు. చూడండి, A మరియు B కలిసి 35 రోజుల్లో అండి. A మరియు B ఇద్దరు కలిసి 35 రోజులలోని ఒక పనిని పూర్తి చేస్తారంట. ఓకే, బి మరియు సి కలిసి 21 రోజుల్లో అదే పనిని పూర్తి చేస్తారంట. 21 రోజుల్లో. ఓకే, తర్వాత ముగ్గురు కలిసి 15 రోజుల్లో పనిని పూర్తి చేయగలుగుతారు.
ముగ్గురు ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి అయితే 15 రోజులు తీసుకుంటారంట. ఇప్పుడు మనల్ని ఏమడుతున్నారు, అలా అయితే ఏ మరియు సి కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఏ అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఏ ప్లస్ సి అయితే ఎన్ని డేస్లో పూర్తి చేస్తారు అనేది క్వశ్చన్ అండి. మనం ఫస్ట్ ఏమనుకుంటాం, టోటల్ వర్క్ని ఎంతైనా అనుకోవచ్చు, మన ఇష్టం. బట్ మనం ఏమనుకుంటాం, ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకొని దాన్నే టోటల్ వర్క్ అనుకుంటాం. సో 35, 21, 15 మూడింటికి ఎల్సిఎం తీసుకుందాం. 7 కామన్గా ఉంది, 7 5s 3, 15. 5 కామన్గా ఉంది, 5 1s 3, 5 3s 3 కామన్గా ఉంది, 3 తీసాం. సో ఎల్సిఎం ఎంత అయింది, 5 3s 15 7s 105. అంటే మొత్తం 105 యూనిట్ల పని అని మనం అనుకుంటున్నాం. టోటల్ ఈ మూడింటికి ఎల్సిఎం మనకి 105 యూనిట్స్ వచ్చింది కాబట్టి టోటల్ వర్క్ని మనం ఏమనుకుంటున్నాం, 105 యూనిట్స్ అనుకుంటున్నాం. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 35 రోజుల్లో 105 యూనిట్లు చేస్తే ఒక రోజుకి ఎంత చేస్తారు, 3 యూనిట్లు చేస్తారు. అలాగే బి ప్లస్ సి 21 రోజుల్లో 105 యూనిట్లు చేస్తే ఒక రోజుకి 5 యూనిట్లు చేస్తారు. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 15 రోజుల్లోనే 105 యూనిట్లు చేస్తే ఒక రోజుకి 7 యూనిట్లు చేస్తారు. ఎలా వచ్చిందండి, 105/15 7. సో క్లియర్గా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకు కావాల్సింది ఏ ప్లస్ సి. సింపుల్గా మనం ఇక్కడ ఏం కనుకోవచ్చు, ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి మనకు తెలుసు అండి 7 యూనిట్స్ అంటే రోజుకి 7 యూనిట్లు చేస్తారు ముగ్గురు కలిసి. బి ప్లస్ సి ఇద్దరు కలిసి బీసీ కలిసి 5 యూనిట్లు చేస్తారు. అంటే అర్థమైపోయింది ఏంటి, ఏ ఒకడే అయితే ఎన్ని యూనిట్లు చేస్తాడు, 2 యూనిట్లు చేస్తున్నాడు. ఏ రోజుకి 2 యూనిట్లు చేస్తే బి ఎన్ని యూనిట్లు చేస్తున్నట్టు, మొత్తం 3 యూనిట్లు కదా ఇద్దరు కలిసి చేసేది. అంటే బి 1 యూనిట్ చేస్తున్నాడు. బి 1 యూనిట్ చేస్తే సి ఎన్ని యూనిట్లు చేస్తున్నాడు, ఇద్దరు కలిసి 5 యూనిట్లు చేస్తున్నారు. సో సి వచ్చేసి 4 యూనిట్లు చేస్తున్నాడు. సింపుల్. అంటే ఏ వచ్చేసి 2 యూనిట్లు, సి వచ్చేసి 4 యూనిట్లు చేస్తున్నారు. మొత్తం ఎంత, ఇద్దరు కలిసి రోజుకి 6 యూనిట్లు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడిగారు, 105 యూనిట్లు చేయడానికి ఏకి సికి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పడుతుంది, రోజుకి 6 యూనిట్లు చొప్పున. సో రోజుకి 6 యూనిట్లు చొప్పున 105 యూనిట్లు చేయడానికి 105/6. సో మనం క్యాన్సిల్ చేసుకుందాం. 3 టేబుల్లో పోతుంది, 35 2. సో 17.5 డేస్ పడుతుంది, 17.5 రోజులు పడుతుంది అని మనం చెప్పచ్చు. ఎవరికి, ఏకి ఏసి కలిసి వర్క్ చేస్తే 17.5 రోజుల్లోనే పనిని పూర్తి చేస్తారనమాట. ఓకేనండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూసుకోండి, మనకి టైమ్ అండ్ వర్క్ మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుందండి. అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకున్నా సరే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సింపుల్ థింగ్ ఏంటి, టోటల్ వర్క్ని మనం ఎప్పుడు కూడా ఏంటి, ఇచ్చిన వాటికి ఎల్సిఎంనే టోటల్ వర్క్ కింద మనం అనుకుంటాం. ఎంతైనా అనుకోవచ్చు అండి, కానీ మనం దీన్నే అనుకుంటాం, ఎల్సిఎం అనుకుంటాం. ఎందుకంటే మనకి ఇలా మంచి నెంబర్స్ వస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 15,000 ఫర్ 2 years ఈజ్ ₹24. వాట్ విల్ బీ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? చూడండి, 2 సంవత్సరాలకు ₹15,000పై చక్రవడ్డీ మరియు సరళ వడ్డీల మధ్య వ్యత్యాసం వచ్చేసి ₹24 అయితే వడ్డీ రేట్ ఎంత అంటున్నారు. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇక్కడ ఏంటి అంటే, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఇయర్ రెండిటికి కూడా ఏంటి, సేమ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పెర్ యానమ్ అని ఇక్కడ మనకి ఇవ్వాలి, పెర్ యానమ్మే మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇయర్ వచ్చేసి సేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. రెండిటికి కూడా సేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ మళ్ళీ సేమే ఉంటుంది, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా ఉంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, దీనితో పాటు ఈ ఇంట్రెస్ట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. సో చూసుకోండి, మనకి 2 years అని చెప్పారు కాబట్టి క్లియర్గా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ఈ ఇంట్రెస్ట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అనమాట ఇది. ఓకే, ఈ ఇంట్రెస్ట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అదొక్కటి మనం కనుక్కోవాలి. అదే మనకి ఇచ్చారు, ఈ ఎక్స్ట్రా ఎంత అనేది ఇచ్చేసారు, ₹24 అని. ఈ ఎక్స్ట్రా ₹24 అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అసలు వడ్డీ రేట్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. ఇప్పుడు క్లియర్గా మనం అబ్జర్వ్ చేద్దాం. వడ్డీ రేటుని మనం ఎక్స్ అని మనం అనుకున్నాం అనుకోండి, మనం వడ్డీ రేట్ని ఎక్స్ అని అనుకుంటే ఇప్పుడు ₹15,000లోని ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, ఇంటూ x/100. ఎందుకంటే ఇదే కదా ఎక్స్ కదా ఇంట్రెస్ట్, అంటే X% కనుక్కుంటున్నాం. ఓకే, 15,000 ఇంటూ x/100 చేస్తే ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, ఇది మొత్తం ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అండి.
ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్టే కదా, ఈ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్టే ఈ 24 రూపీస్, ఈ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్టే ఈ 24 రూపీస్. మనం క్లియర్గా ఇందాకలా చెప్పుకున్నాం. ఆ ఫస్ట్ ఇయర్ మీద వచ్చిన ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకుంటే అది మాత్రమే ఎడిషనల్ అవుతుంది, మిగతాదంతా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. కానీ ఆ ఇంట్రెస్ట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే ఎక్కువ ఉంటుంది. సో దీని మొత్తానికి మళ్ళీ X% ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలంటే ఇంటూ X/100 చేస్తాం. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? 24కి. సింపుల్ అండి. దీని ఫార్ములా కింద కూడా తీసుకోవచ్చు, లేదంటే యాక్చువల్ కాన్సెప్ట్ తెలుసుకుంటే మీరు డైరెక్ట్గా ఫార్ములా మీరే ప్రిపేర్ చేసుకోగలరు అనమాట. అంత ఈజీగా ఫాస్ట్గా చేసుకోగలరు. ఓకే, సింపుల్. ఇంకేముంది? 0 0 0 0 0 0 5 2s 5 3s 3 1s 3 8s, ఈ 2 అటుపక్క వెళ్ళింది 16 అయింది. X ఇంటూ X X², X² 16 అయితే X 4 అయింది. అంటే ఎంత అండి? 4% అని మనం చెప్పచ్చు. 4%. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యన డిఫరెన్స్ కనుక ఇస్తే 2 ఇయర్స్కి ఇస్తే ఏం చేయాలి? ఇంటూ X/100 ఇంటూ X/100 ప్రిన్సిపల్తో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 2 సార్లు మనం మల్టిప్లై చేసుకుంటే మనకి ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది. మనం చెప్పుకున్నాం. ఎందుకు చేసాం ఇలాగంటే ఇంట్రెస్ట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ని మనం కనుక్కున్నాం. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఇంటూ X/100 చేసాం. ఇది 2 ఇయర్స్కి కలిపి వచ్చిన ఇంట్రెస్ట్ అనమాట. ఫైనల్గా అంటే ఏంటి? ఎక్స్ట్రా ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కాకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అదే 24కి ఈక్వల్ అయింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. చాలా సింపుల్ క్వశ్చన్. A/B = 4:7, B/C = 3:5. అలా అయితే A/C కనుక్కోమంటున్నారు. ఇక్కడ B 7 ఉంది, ఇక్కడ B 3 ఉంది. రెండింటిని ఈక్వల్ చేయాలంటే 3తో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. 3 4s 12, 3 7s 21. 7తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 7 3s 21, 7 5s 35. సో ఇప్పుడు ఈక్వల్ అయిపోయి 21 21. B ఈక్వల్ అయిపోయింది కాబట్టి A/C అంటే 12:35. 12:35 అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. Secant θ ప్లస్ tan θ = 1/3 అయితే secant θ మైనస్ tan θ ఎంత అంటున్నారు. క్లియర్గా చూసిన వెంటనే మనం ఏం చెప్పేయాలి? 3 అని మనం చెప్పేయచ్చు. ఎందుకు? secant θ ప్లస్ tan θ ఇంటూ secant θ మైనస్ tan θ ఎంతండి? A ప్లస్ B ఇంటూ A మైనస్ B, A² మైనస్ B². కానీ secant² θ మైనస్ tan² θ వాల్యూ ఎంత? 1. cosecant² θ మైనస్ cot² θ ఎంత? 1. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కంపల్సరీగా తెలియండి. sin² θ ప్లస్ cos² θ 1. సో ఇది 1 అవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఈ 1/3తో దేన్ని మల్టిప్లై చేస్తే 1 అవుతుంది? 3ని మల్టిప్లై చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే దీనికి రివర్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది 3 ఇస్తే ఇది 1/3 అవుతుంది. సింపుల్. ఇది 5 ఇస్తే ఇది 1/5 అవుతుంది. అది 1/6 ఇస్తే ఇది 6 అవుతుంది. సో ఇలా. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. A can complete a work in 20 days while B can do the same work in 30 days. How many days will they take to complete the work if they work together? చూడండి, A వచ్చేసి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తున్నాడంట. B వచ్చేసి అదే పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తున్నాడంట. అలా అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో 20కి 30కి LCM 60 యూనిట్లు టోటల్ పని అని తీసుకుంటే A వచ్చేసి రోజుకు 3 యూనిట్లు, B వచ్చేసి రోజుకి 2 యూనిట్లు. అంటే ఇద్దరు కలిసి రోజుకి 5 యూనిట్లు చేస్తున్నారు. ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా, 60 యూనిట్లు చేయడానికి రోజుకి 5 యూనిట్లు చొప్పున 12 రోజులు పడుతుంది. ఓకే, 12 days. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 10% ఆఫ్ 980 మైనస్ X% ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్ టు 5% ఆఫ్ 160. అలా అయితే X వాల్యూ ఎంత అని అడుగుతున్నారండి. చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నీట్గా చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ 10% ఆఫ్ 980 అంటే ఎంత? 10% అంటే ఒక్క 0 క్యాన్సిల్ చేసుకుంటామంటే 90. 5% ఆఫ్ 160 ఎంత? 5% అంటే ఎంత? 20వ వంతు అంటే 20. 160/20 అంటే ఎంత? 8. సో 8ని ఇటుపక్క పంపించేద్దాం. 98 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ అటుపక్క వెళ్తే ప్లస్ అయింది, మామూలు అయిపోయింది. X% ఆఫ్ 80 ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. 98 మైనస్ 8 ఎంత? 90. ఓకే, దీన్ని యాక్చువల్లీ ఇక్కడ X% ఆఫ్ 80 అన్న మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే A% ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు B% ఆఫ్ A అండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
a% of b is equal to b% of a అంటే x% of 80 is equal to 80% of x అండి. ఆ రెండు కూడా సేమే. అంటే 10% of 50 అన్నా 50% of 10 అన్నా సేమే. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో ఇప్పుడు చూడండి x% of 80 అన్నాడు. క్లియర్గా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. దీన్ని ఎలా చేయొచ్చు? x% of 80 90 అవుతుంది అంటున్నాడు అండి. 90 అవుతుంది అంటే ఎంత ఎక్కువ ఉంది? 10 ఎక్కువ ఉంది, అవునా? ఇంకా ఎక్కువ ఉంది. 80 కంటే 80 100% అనుకుంటే ఇంకా ఎక్కువ ఉంది, 90 ఉంది అంటే ఒక 10 ఎక్కువ ఉంది. అవుట్ ఆఫ్ 80 10 అంటే ఎంత పర్సెంటేజ్? అవుట్ ఆఫ్ 80 10 అంటే 12.5%. ఎందుకు? అవుట్ ఆఫ్ 80 10 అంటే 1/8 కదా, 1/8 అంటే 12.5% అని అర్థం. ఓకే, దాన్ని చూసిన వెంటనే మీకు ఏం అర్థం అవ్వాలి? 12.5% ఎక్కువ ఉంది అంటే x% ఎంత అవుతుంది? 112% అవుతుంది. 112%, 112.5% అవుతుంది. ఎంత అవుతుందండి? 112.5% అవుతుంది. ఎందుకు అవుతుంది ఇక్కడ క్లియర్గా ఒకసారి మీరు చూసుకోండి. ఫైనల్గా మనకి ఏమొచ్చింది? x% ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్ టు 90 వచ్చిందండి. ఓకే, దీన్ని నార్మల్గా ఇంకొకలా ఏం చేయొచ్చు? ఇందాక మనం చెప్పుకున్నట్టయితే 80% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 90 కింద రాసుకోవచ్చు. 80% 80% అంటే 4/5 వంతు ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 90. అంటే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 4 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే 245s 5 into 45 5 5s 25 5 4s 20 225/2 అంటే 112.5 వస్తుంది. ఓకే, సో x ఎంత? 112.5 వచ్చింది. ఓకే, ఇలా అయినా చేయొచ్చు. లేదంటే ఇది యాక్చువల్లీ చూసిన వెంటనే కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే 10 ఎక్కువ ఉంది అంటే ఇంకా 80కి ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి 100 కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. 100 కంటే ఎక్కువ x అని అర్థమైంది. ఎంత ఎక్కువ? 80 కంటే 10 ఎక్కువ. సో 10 ఎంత పార్ట్ 80లో? 1/8 పార్ట్ అంటే 12.5% ఎక్కువ. సో ఆటోమేటిక్గా 112.5% ఎక్కువ అని మనం సింపుల్గా అలా చూసినా చెప్పచ్చు. ఎప్పుడంటే మనకు ఫ్రాక్షన్స్ క్లియర్గా వచ్చినప్పుడు. లేదు అంటే మనం నార్మల్గా ఎలా అయినా సాల్వ్ చేసుకొని చేయొచ్చు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. a+b ఈజ్ ఈక్వల్ టు 5 అన్నారు, ab ఈజ్ ఈక్వల్ టు 13 అన్నారు. a³ + b³ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. క్లియర్గా చూసుకోండి. a+b ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. ab ఈజ్ ఈక్వల్ టు 13 ఇచ్చారు. a³ + b³ ఎంత అంటున్నారు. సో ఇక్కడ మనకి ఏంటి? క్యూబ్స్ కనిపిస్తున్నాయి. క్యూబ్స్ కనిపిస్తున్నాయి అంటే మనకేంటి? a+b హోల్ క్యూబ్. ఫార్ములా ఏంటి? a³ + b³ + 3ab ఇంటూ a+b అండి. రైట్, a³ + b³ + 3ab ఇంటూ a+b. మనకేం కనుక్కోమని? మనకేం తెలుసు? a+b తెలుసు, ab తెలుసు, a+b తెలుసు. మనకి a³ + b³ ఒకటే కనుక్కోమన్నారు. సో సింపుల్గా మనం కనుక్కోవచ్చు. ఏంటి? 5³ a+b ప్లేస్లో 5 పెట్టండి అంటే 5³ 125 ఈజ్ ఈక్వల్ టు a³ + b³ a³ + b³ ప్లస్ 3 ఇంటూ ab అంటే 13 ఇంటూ a+b అంటే 5. సింపుల్. సో 3 5s 15 15 13s 195 అయింది. 15 13s 195 కాబట్టి ఆ 195ని అటుపక్క పంపించేద్దాం. అంటే a³ + b³ ఈజ్ ఈక్వల్ టు 125 మైనస్ 195 అంటే -70 ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అండి. రైట్, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో అయితే మనం కొన్ని క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని క్వశ్చన్స్ మనం తప్పకుండా చూద్దాం. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.